పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటే ఏంటి? పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్‌కి మన స్కిన్‌కి సంబంధం ఉంటుందా? అలానే అవాంఛిత రోమాలకి సంబంధం ఉంటుందా? అలానే జుట్టు ఊడిపోతుందా? వీటికన్నిటికి పీసీఓఎస్‌కి సంబంధం ఉంటుందా? అసలు పీసీఓఎస్ అంటే కేవలం నెలసరి ఇర్రెగ్యులర్‌గా వస్తేనే పీసీఓఎస్ ఉందా? లేక మనకి హార్మోనల్ ఇష్యూస్ నెలసరి రెగ్యులర్‌గా వస్తున్నా కానీ హార్మోనల్ ఇష్యూస్ ఉంటాయా? వీటి వల్ల మన చర్మం పైన, అలానే జుట్టు, వెంట్రుకల పైన ప్రభావం ఎంత ఉంటుంది? ఏ విధంగా ఉంటుంది? ఏ విధంగా డయాగ్నోస్ చేసుకోవాలి? ఏ విధంగా ట్రీట్మెంట్‌ని మన ఇంట్లో మనం ఏమేం చేసుకోవాలి? అనే దాని గురించని ఇవాళ నేను మీకు వివరిస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలామంది అమ్మాయిలకి కానీ, అలానే పెద్దవాళ్ళకి కానివ్వండి, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటాయి. పీసీఓఎస్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ అండి. ప్రతి ముగ్గురు అమ్మాయిల్లో ఒకరికి ఖచ్చితంగా ఉంటుందండి పీసీఓఎస్. పీసీఓఎస్ అనంగానే మనం మొదటిది అనుకునేది నెలసరి ఇర్రెగ్యులర్‌గా రావటం అనేది. నెలసరి ప్రతి నెల రాకుండా ఇర్రెగ్యులర్‌గా ఉండి ఒకసారి ఎక్కువగా, ఒకసారి తక్కువగా అలా ఉన్నాక అప్పుడే మనకి పీసీఓఎస్ ఉందని చాలామంది అపోహ పడుతూ ఉంటారు. పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. అంటే దీంట్లో కొన్ని సింప్టమ్స్ ఉంటాయన్నమాట. అంటే దీంట్లో ఏంటనంటే ఓవరీస్‌లో ఫాలికల్స్ ఉండటం, అలానే అవాంఛిత రోమాలు రావటం, అలానే మొటిమలు రావటం, అలానే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే హెయిర్ లాస్ కావటం. ఇవి పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్‌లో మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట. మన స్కిన్ పైన ఇంపాక్ట్ అవ్వటానికని. చర్మం పైన ఇంపాక్ట్ ఇలా ఉంటుంది. కానీ శరీరం పైన ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది? హార్మోనలే కాకుండా మెటబాలిక్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. మెటబాలిక్ అనంటే మన మెటబాలిజం ఉంటుంది కదండీ! దాని మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఎలా ఉంటుంది? డయాబెటిస్‌కి ఆస్కారం ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్‌కి ఛాన్సెస్ ఎక్కువుంటాయి. అలానే బ్లడ్ ప్రెషర్ పెరగటానికని ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఒబేసిటీ పెరగటానికని ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. ఊబకాయం కూడా విపరీతంగా వచ్చేస్తూ ఉంటుంది కొంతమందిలో. అయితే పీసీఓఎస్ అనేది కామన్ కండిషన్‌లో చాలా మందికేం ఒబేసిటీ రాదండి. మనకి మంచి రిసర్చ్ చేసుకున్నాక తెలుసుకున్నది ఏంటనంటే, మనకి ఇంపార్టెంట్‌గా ఇండియన్స్‌లో అంటే మన భారతీయ ప్రజలకి, ఆడవాళ్ళకి కానీ, అమ్మాయిలకి కానివ్వండి, పీసీఓఎస్ అనేది ఒబేసిటీ తోటి సంబంధం ఉండదు. అంటే మీరు ఖచ్చితంగా ఉబకాయం వచ్చినాకనే పీసీఓఎస్ బయటపడుతుందని ఏమీ లేదండి. ఉబకాయం రాకున్నా కూడా మీరు లీన్‌గా ఉన్నా అంటే బక్కగా ఉన్నా కూడా, పల్చగా ఉన్నా కూడా మీకు పీసీఓఎస్ అనే సింప్టమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. అంటే పీసీఓఎస్ అనంటే నేను చెప్పాను కదండీ! ఇలాంటివన్నీ మార్పులన్నిటికి కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే అవాంఛిత రోమాలు కానీ, మనకి జుట్టు విపరీతంగా ఊడిపోవటం కానీ, అంటే సడెన్‌గా ఊడిపోవటం కాదండి. నెమ్మదిగా, నెమ్మదిగా ఊడిపోతూ జడ పల్చగా అయిపోవటం కానివ్వండి. అలానే మొటిమలు పర్సిస్టెంట్‌గా ఉన్నాయి. ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, మీరు టాబ్లెట్స్ తీసుకుంటున్నారు, లేజర్స్ తీసుకుంటున్నారు. అయినా కానీ తగ్గట్లేదు అనంటే మాత్రం పీసీఓఎస్ అనేది ఎవాల్యుయేషన్ చేసుకోవాలి. అయితే ఎలాంటి ఎవాల్యుయేషన్ చేసుకోవాలి? ఎలా చూసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు చాలామంది. నెలసరి ఇర్రెగ్యులర్‌గా ఉన్నా, లేక మీకు ఎప్పుడైనా గాని బ్లడ్ టెస్ట్‌లు చేసుకునేటప్పుడు హార్మోనల్ అండ్ మెటబాలిక్ 2 చేయాలండి. హార్మోనల్ అండ్ మెటబాలిక్ 2 చేసినాక, ఆ తర్వాత మీకు అల్ట్రాసౌండ్ చేసుకున్నాక మనం డయాగ్నోసిస్‌కి వస్తామనమాట. అయితే ఎలా ఉంటుంది? మనకి హార్మోనల్ అండ్ మెటబాలిక్‌లో మనకి ఆండ్రోజెన్స్ అని అంటాం. ఓవరీస్ ఉంటాయి కదండీ! మనకి యూటరస్ ఉంటుంది. పక్కన ఓవరీస్ అంటాం. అండాశయం అని. దీంట్లో నుంచి ఒక్క ఫాలికల్ అనేది వస్తూ ఉంటుందండి. ఒక ఫాలికల్ అనేది వచ్చేసి అంటే ఒక చిన్న బొడుపులాగా వచ్చేస్తదనమాట. ఆ బొడుపులాగా వచ్చింది కొద్దిగా పెద్దగై వెయిట్ చేస్తుంది. ఫెర్టిలైజేషన్ అయింది అనంటే అది ప్రెగ్నెన్సీ లాగా మారుతుంది. ఫెర్టిలైజేషన్ కాలేదు అనంటే అది డిసింటిగ్రేట్ అయిపోయి మనకి నెలసరిలాగా వచ్చేస్తుందనమాట. సో, ఈ నెలసరిలాగా వచ్చేసిన దానికే మనకి నెలసరి సైకిల్ అనేది రెగ్యులర్‌గా ఉండాలనమాట. అంటే కొన్ని రోజుల తర్వాత అది మళ్ళీ బొడుపు రావాలి. మళ్ళీ ఒక ఎగ్ రిలీజ్ కావాలి. ఆ తర్వాత అది ఫెర్టిలైజ్ కాకపోతే మళ్ళీ నెలసరి రావాలి. సో, ఆ మెన్‌స్ట్రువల్ సైకిల్ అనేది కంటిన్యూయస్‌గా అవుతూ ఉంటది. దీనికి ఒక డజన్ హార్మోన్స్ అనేటివి ఇంపాక్ట్ అవుతాయండి. ఎఫ్ఎస్‌హెచ్ అని, ఎల్‌హెచ్ అని, అలానే మీకు ప్రొజెస్టెరాన్ అని, ఈస్ట్రోజెన్ అని అనేక రకమైన హార్మోన్స్ ఉంటాయి. దీంట్లో నుంచి అండాశయం నుంచి కొన్ని ఆండ్రోజెన్స్ అనేటివి ప్రొడక్షన్ అవుతూ ఉంటాయి. చాలా తక్కువ మోతాదులో అవుతూ ఉంటాయి. ఈ ఒక్క బొడుపు వచ్చినప్పుడు మనకి ఫెర్టిలైజేషన్ కాకపోతే అలా అవుతుంది. ఒకవేళ అన్ని బొడుపులు వచ్చేసాయనుకోండి, అప్పుడు అక్కడ ఏసింక్రనీ అయిపోతుందనమాట. అంటే దానికి సరిగ్గా అక్కడ సింక్రనీ ఉండదు. అప్పుడేమవుతది దాంట్లో నుంచి ఎక్కువగా ఆండ్రోజెన్స్ అనేటివి ప్రొడక్షన్ అవుతాయి.
ఈ ఆండ్రోజెన్సే మెయిన్లీ వెళ్ళేసి మీకు రక్తనాళాల్లో మార్పులు, అలానే కణాలలో మార్పులు, అలానే జుట్టు ఇక్కడ పెదవికి పైన, అలానే చిన్ పైన, అలానే ఈ భాగంలో ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యి లావుగా చేస్తూ ఉంటాయి వెంట్రుకల్ని. వాటిని అవాంఛిత రోమాలు అని అంటాం. అలానే జుట్టు తలపైన కూడా బాగా పలచగా అయిపోతూ ఉంటుందన్నమాట. సో, అలా పలచగా అయిపోతున్న దానికి ఇక్కడ ఇంపాక్ట్ హార్మోనల్ అనేది వేరే విధంగా చేస్తుంది. ఇక్కడేమో గ్రోత్‌కి చేస్తుంది. ఇక్కడేమో తగ్గించటానికని చేస్తూ ఉంటుందన్నమాట. అలానే మొటిమలు. మొటిమలు ఎక్కువగా హార్మోనల్ అనంటే ఈ భాగంలో ఎక్కువగా హార్మోనల్ రూపంలో వస్తూ ఉంటాయి. ఇక్కడొచ్చినయి కూడా హార్మోనల్ ఇంపాక్ట్ ఉంటాయండి. కానీ ఆ మొటిమలనేటివి మీరు ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా తగ్గినట్టు తగ్గి మళ్ళీ వెనక్కొస్తూ ఉంటాయి. సో, పీసీఓఎస్ అనేది మీకు తెలిసింది. ఏ విధంగా ట్రీట్మెంట్ చేసుకోవాలి అనే దాని గురించని ఇవాళ తెలుసుకుందాం. ట్రీట్మెంట్‌కి ముందు మనం ఇంపార్టెంట్‌గా తెలుసుకోవాల్సింది ఏంటనంటే, డైట్ పరంగా ఎలాంటి మార్పులు చేయాలి? డైట్‌లో మనకి ఇంపార్టెంట్ ఏంటనంటే, రైస్ తక్కువగా చేసుకొని ఇతరత్ర మిల్లెట్స్ అనేటివి ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైస్‌లో మనకి స్టేపుల్ ఫుడ్ ఉంటుందండి. అంటే మనము ఎప్పుడూ ఎన్నో తరాల నుంచి మనం బియ్యమే తింటున్నాం. అలానే అన్నమే తింటున్నాం. కానీ అన్నం తిన్నప్పుడు దాంట్లో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఉంటుందనమాట. అంటే షుగర్ లెవెల్స్ ఎక్కువ రిలీజ్ అవ్వటం అనేది ఉంటుందనమాట. దొడ్డు బియ్యం తిన్నారనుకోండి షుగర్ రిలీజ్ అనేది నెమ్మదిగా అవుతూ ఉంటుంది. అప్పుడు అది మంచిగా బాడీకి మంచిగా అవుతూ ఉంటుంది. సన్న బియ్యం తిన్నామనుకోండి మనకి షుగర్ అనేది తొందరగా రిలీజ్ అయిపోతుంది. అప్పుడు మన బాడీ మెటబాలిజం అనేది మారిపోయి పీసీఓఎస్‌కి ఇంకా ఎక్కువగా యాడ్ చేస్తూ ఉంటుంది. మనకి షుగర్ తక్కువ రిలీజ్ అయ్యే ప్రొడక్ట్స్ మనం ఎక్కువ తింటూ ఉండాలి. బయట ప్యాకేజ్డ్ ఫుడ్స్ కూడా తీసుకోవద్దండి. మనకి ప్లాస్టిక్ ఫుడ్స్ తీసుకుంటున్నప్పుడు, ప్లాస్టిక్ కంటైనర్స్‌లో గూడా ఫుడ్స్ తీసుకుంటున్నప్పుడు, మైక్రో ప్లాస్టిక్స్ అనేటివి మన చర్మం లోపల నుంచి మనకి పేగుల్లోంచి లోపలికెళ్ళి, అక్కడ ఎండోక్రైన్‌ని డిస్రప్టర్స్ అని అంటారనమాట. ఎండోక్రైన్ అని అంటే మన హార్మోన్స్‌ని డిస్రప్ట్ చేసేటివి బీపీఏ, థాలెట్స్ అని కొన్ని పదార్థాలుంటాయి. ఈ పదార్థాలు మైక్రో ప్లాస్టిక్స్‌లో అలా ఎళ్ళిపోయి, అలా ఆ విధంగా మార్పులు చేస్తూ ఉంటాయి. సో, డైట్ పరంగా ఈ మార్పులనేటివి చేయాలి. లో గ్లైసెమిక్ ఇండెక్స్, అవాయిడింగ్ ప్లాస్టిక్ కంటైనర్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. అలానే మైక్రోబయోమ్ ఆల్టరేషన్ అని అంటారు. అంటే మన పేగుల్లో ఉన్న గుడ్ బాక్టీరియా, బ్యాడ్ బాక్టీరియా రేషియో ఏదైతే ఉంటుందో అది ఆల్టర్ అయిపోతుందనమాట. దానికి మంచిగా చేసుకోవటానికని ప్రోబయోటిక్స్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కేవలం పెరుగు తీసుకున్నా సరిపోతుందండి. రోజు కనీసం ఒక గిన్నెడు పెరుగు మనం తీసుకొని తింటూ ఉంటే అది మనకి మైక్రోబయోమ్ అనేది మంచిగా సెట్ చేస్తూ ఉంటుందనమాట. అలానే మంచి ఆరోగ్యవంతంగా ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. డాక్టర్ గారు నేను రోజు ఎక్సర్సైజ్ చేస్తానండి. నేను యోగా చేస్తాను. 10 మినిట్స్ చేస్తాను, 15 మినిట్స్ చేస్తాను అని చెప్తూ ఉంటారు. 10, 15 మినిట్స్ సరిపోదండి. మీరు రెగ్యులర్‌గా ఎవ్రీ డే ప్రతిరోజు మీరు గడిచిన 10 సంవత్సరాల నుంచి చేస్తున్నారనంటే రోజుకి 30 నిమిషాలు సరిపోతుందండి. కానీ మీరు అస్సలకి చేయట్లేదు ఎక్సర్సైజ్ అనేది మనకి ఎవ్రీ డే యాక్టివిటీలో లేనే లేదు అని మాత్రం మీరు ఖచ్చితంగా గంట నుంచి 2 గంటల వరకు ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మన లైఫ్ స్టైల్‌లో దినదినంగా మనము మార్పులు చేస్తే మనకి పీసీఓఎస్ టెండెన్సీ అనేది తగ్గి, మన చర్మం పైన, వెంట్రుకల పైన ప్రభావం కూడా బాగా తగ్గుతూ ఉంటాయి. మరి అవాంఛిత రోమాలొస్తే ఏం చేయాలి? మొటిమలొస్తే ఎలా ట్రీట్మెంట్ చేయాలి? అలానే జుట్టు ఊడిపోతుంటే ఏం ట్రీట్మెంట్ చేయాలి? అని అంటూ ఉంటారు చాలామంది. వాటి గురించని నేను వీడియోస్‌లో చాలా మందికి నేను పాత వీడియోస్‌లో చెప్పానండి. మళ్ళీ క్లుప్తంగా చెప్తాను. మొటిమలకి మంచి లేజర్స్‌తో పాటు టాబ్లెట్స్ ఉంటాయండి. దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అవాంఛిత రోమాలకి మా దగ్గర చాలా అత్యాధునికమైన డివైసెస్ వచ్చాయండి. చాలా అడ్వాన్స్ థెరపీస్ తోటి ట్రిపుల్ వేవ్ లెంత్, డ్యూయల్ వేవ్ లెంత్ తోటి 2 టెక్నాలజీస్ తోటి కూడా మన అడ్వాన్స్ టెక్నాలజీస్ తోటి కూడా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం. చాలా సక్సెస్‌ఫుల్‌గా రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. అలానే వెంట్రుకలు ఊడిపోతున్నప్పుడు ఆడవాళ్ళకి మంచి పీఆర్‌పీ, జీఎఫ్‌సీ, మీసోథెరపీస్, అడ్వాన్స్డ్ థెరపీస్ కొన్ని ఎక్సోజోన్ థెరపీస్ అనేటివి కూడా లాంచ్ చేశాం. ఇలాంటి అనేక రకమైన థెరపీస్‌ని మనం యూజ్ చేసుకొని మనకున్న ప్రాబ్లమ్స్‌ని తొలగించవచ్చండి. వాటి గురించని డీటెయిల్‌గా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంతవరకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, లేకపోతే సందేహాలు, అపోహలు, ప్రశ్నలు ఉన్నా కానీ కామెంట్ సెక్షన్‌లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకొస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.